షహనాజ్ వయసులో పెద్దదైతే మాత్రమే, కానీ తన మెదడు ఇంకా పూర్తిగా వికసించుకోలేదు. కానీ షహీన్షాకి ఏమని చెప్పగలం? కోపం వచ్చిందంటే వారికి ఏది కనిపించదు, ఏది చెప్పినా వినిపించుకోరు. జ్యోతా బేగం, ప్రణామాలు షహీన్షా. ఇలా వచ్చారేంటి? ఏదైనా పని మీద వచ్చారా? జరిగిన దాని గురించి మేము మీతో మాట్లాడదలిచాం. మాట్లాడడానికి ఇంకే ఉందని? నేను తప్పు చేసినట్టు మీకు అనిపించింది, నా మీద అరిచారు, అయిపోయింది కదా. కొంచెం మా వైపు చూడండి. దయచేసి మా వైపు చూడండి. జ్యోతా బేగం, మేము మీ మీద కోపగించుకున్నామని మాకు బాగా తెలుసు. కానీ మేము మీకు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, రహీం మా సంరక్షణలో ఉన్నాడు. తను ఖాన్ బాబా గారి కుమారుడే కాక సలీమా బేగంకి ఏకైక ఆసరా. మేం తనకి సంరక్షకుడిగా ఉన్నాం. ఇప్పుడు తను మా సంరక్షణలో ఉన్నప్పుడు తనకు ఏ చిన్న దెబ్బ తగిలినా మా కోపం అదుపు తప్పిపోతుంది జ్యోతా. పైగా తనేమో పైనుంచి కింద పడిపోయాడు. మేము ఎంతగానో కష్టపడి తనని కాపాడాం. కానీ అప్పుడు కూడా షహనాజ్ నవ్వుతోంది, చప్పట్లు కొడుతూ ఉంది. అదంతా మేము సహించలేకపోయాం. దాంతో మా కోపం వచ్చేసింది. రహీం మీద మీకంటే తక్కువ ప్రేమేమీ లేదు నాకు. అదే నేను మీకు తెలియజేయదలిచాను. షహనాజ్ కూడా రహీం కంటే తెలివైందేమీ కాదు. ఒకరేమో బాద్షా, ఒకరేమో బేగం. మొగలై బాద్షాతో జోదా బేగంకి వివాహం జరిగిపోయింది. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోసాగారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అందుకోండి బాద్షా గారు. జోదా బేగం సలాం. నువ్వన్నది నిజమే మోతీబాయ్. నేను పిచ్చిదాన్ని కాదు. నేనెందుకు పిచ్చిదాన్నో తెలుసా జలాల్? నాకు మాత్రమే హక్కున్నదానిని నీ నుంచి లాగేసుకోవాలని ఈ మహల్కొచ్చిన కారణం. నేను నీ నుంచి గద్దె లాక్కోవాలని. మేమిక మీతో వాదించదలుచుకోలేదు. మిమ్మల్ని గేలి కూడా చేయము. ఇక మీతో గొడవ కూడా పడ్డం. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు గొడవ పడ్డాం, చాలాసార్లు గేలి చేశాం, ఎన్నోసార్లు ఒకరి మనసు ఒకరు కష్టపెట్టుకున్నాం. ఇక ఇవన్నీ వద్దు. జ్యోతా బేగం, మన వివాహ వార్షికోత్సవం రేపు. దాన్ని చెడగొట్టుకోవటం మాకు ఇష్టం లేదు. ఒక పొరపాటు మా వల్ల జరిగింది. ఇప్పుడు మా మీద అలిగి మీరు ఇంకో పొరపాటు చేయకండి. జరిగిపోయినదంతా మర్చిపోండి మీరు. ఎందుకంటే అందుకు మేము చాలా బాధపడుతున్నాం. అందుకు ఇక చాలు షహీన్షా. మీరు షహీన్షా, నేను మీ బేగంని. మీరిలా పదే పదే క్షమాపణలు అడగడం కొంచెం కూడా బాగుండదు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా పదే పదే అడుగుతున్నావా? అది నన్ను అడగడం ఎందుకు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటి అంటే, మీరు ఇంకా మా మీద కోపంగా ఉన్నారని, జరిగిందాన్ని మీరు అస్సలు మర్చిపోలేదని అనుకోవాలా? అంటే నాకు మీ మీద కోపగించుకునే హక్కు కూడా లేదా? ఉంది. కానీ మీ ఈ హక్కు వల్ల మాకు చాలా బాధగా ఉంటుంది జ్యోతా. మేం మళ్ళీ చెప్తున్నాం, జరిగిపోయిన దానికి మేము ఎంతగానో విచారిస్తున్నాం. ఇలా అసలు జరగకూడదు. ఇకనైనా మీరు మీ కోపం మానుకోండి. ఎందుకంటే మేము మిమ్మల్ని ఇలా కోపంగా చూడటం మాకిష్టం లేదు జ్యోతా. ఇక నువ్వు జోదా, నా ప్రియమైన బేగం గారు, నీ భుజాలున్నాయి కదా, వాటిపై కాళ్ళు పెట్టి నేను గద్దెను చేజిక్కించుకుంటాను. నిన్నేమని పిలవాలి? ప్రియమైన జోదానా, లేక తెలివి తక్కువ జోదానా?
నువ్వు నా కోరికను నెరవేర్చాలి. అప్పుడు నేనేమో సదా జలాల్తోనే ఉండాలని నీ కోరికను నెరవేరుస్తాను. మీరిద్దరు సదా కలిసే ఉంటారు. ఎందుకంటే చచ్చిపోయాక మీ ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. తప్పక చేస్తారు. ఈ మహల్లో అందరూ జ్యోతా బేగంని వెనకేసుకొచ్చేవాళ్లే. ఎంతో సంతోషించాను నేను. రహీం వ్యవహారంలో జలాల్కి జ్యోతా బేగం మీద చాలా కోపం వచ్చేస్తుంది నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదే. సలీమా బేగం చివరి క్షణంలో దూరిపోయి జలాల్ మనసులో జ్యోతా బేగం మీద మళ్ళీ ప్రేమ పుట్టించేసింది. కానీ ఇలా ఎన్నాళ్ళని సలీమా బేగం మీరు జలాల్ని జ్యోతా బేగంకి ఇలా చేరువ చేస్తూ ఉండగలరు? ఎంతకాలం? నేను వాళ్ళని ఒకరి నుంచి ఒకరిని విడగొట్టి తీరుతాను. ఎందుకంటే జలాల్ కేవలం నా ఒక్కదానికే సొంతం. వారి మీద నా ఒక్కదానికే తప్ప ఇంకెవరికీ హక్కు లేదు. నేను జ్యోతా బేగంని ద్వేషిస్తున్నాను. ఆవిడంటే నాకు ద్వేషం. నేను ద్వేషిస్తున్నాను. పాపం ఈ నోరు లేని పువ్వులు మీకేం అపకారం చేసే బేగం సాయిబా? వీటిని ఎందుకు ఇలా శిక్షిస్తున్నారు మీరు? మీకు తెలీదా? ఇవాళ మహల్ అంతటా ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. షెహన్షా జోదా బేగంల పెళ్లి రోజుని అంతటా ఒకే ఆనందం. అయితే నన్నే చేయమంటావు? ఏం చేయమంటావు? జ్యోతా బేగం కోసం ఉత్సవం జరుపుకోమంటావా? ఆ జోదా బేగం ఏమైతే ఎవరికి కావాలి? నేను మీకోసం కొంచెం మంచి పూలు తీసుకొస్తాను. అవి చూస్తే మీకు కూడా ఆనందం కలుగుతుంది. వద్దు, నాకు అవేం అవసరం లేదు. నువ్వు పో ఇక్కడి నుంచి. అయినా అంత కోపం ఎందుకు బేగం సాయిబా? మీకు పువ్వులంటే ఎంత ఇష్టం నాకు బాగా తెలుసు కదా. మీలోని ఈ లక్షణమే మాకన్నిటికంటే ఎక్కువ నచ్చుతుంది రుకయ్య. మాకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో మీకు బాగా తెలుసు. అందుకే ఈ గులాబీలు. మాకు గులాబీలంటే ఎంత ఇష్టమో మీకు చాలా బాగా తెలుసు. ఏం జరిగింది హుజూర్? నువ్వు చెప్పిన సలహా చాలా గొప్పగా ఉంది హోషియార్. ఒక పని చెయ్యి, వెళ్ళి మా కోసం సాటిలేని గులాబీ పువ్వులు తీసుకునిరా. అన్నట్టు ఒక పెద్ద తాజా గులాబీ పువ్వు తప్పకుండా తీసుకురా. కానీ షెహన్షా గారికి గులాబీలంటే సరిగా అర్థమైంది నీకు. నేను జలాల్కి పువ్వుల్ని కానుక ఇవ్వాలనుకుంటున్నాను. నేను జోదా బేగంని ద్వేషించవచ్చుగాక, కానీ జలాల్ని కాదుగా. నేను వారికి ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకుంటున్నాను. తొందరగా వెళ్ళు. పూర్తిగా ఒక ఏడాది గడిచిపోయింది సూర్యదేవ. ఈ ఒక్క ఏడాదిలో ద్వేషం అనే స్వభావాన్ని ప్రేమ రూపానికి మార్చేసింది. గడిచిన ఈ ఏడాదిలో జీవితంలో ఎన్నో కోణాలు చూశాను. ఎన్నో ఎత్తు పల్లాలు, ఎగుడు దిగుళ్ళు చూశాను. కానీ నువ్వు చివరికి అన్నింటినీ చక్కపరిచేశావు. ఇప్పుడు నా జీవితంలో నూతన ఆరంభం కానుంది. నిన్ను నేను కోరుకునేది ఒకటే భగవంతుడా, షహీన్ షా గారి జీవితంలో ఎల్లప్పుడూ
కీర్తి ప్రతిష్టలు ప్రసాదించు. షహన్షా, మీరిక్కడా? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాం జోధా బేగం. మీరిక్కడేం చేస్తున్నారు? నూతన జీవితంలోని నవోదయానికి దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి వచ్చాను. వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు షహన్షా. మాకు శుభాకాంక్షలు ఈ లోకమంతా చెప్తే, కానీ మేం మాత్రం మా బేగంకి, మా శ్రీమతికి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు జోధా బేగం. మా జీవిత సహధర్మచారిణిగా, మాకు అందరిలోకి ఇష్టమైన శ్రీమతిగా ఆ అల్లా సదా మిమ్మల్ని సంతోషంగా ఉంచుగాక. ఈరోజు ప్రశ్న, రాజా బార్మల్ అల్లుడి పేరేంటి? ఏ అక్బర్, బి ఆదం ఖాన్. హుజూర్, పూలగుచ్చం సిద్ధంగా ఉంది. చాలా అందంగా ఉంది. నీ పని అయిపోయింది హోషియార్. ఎక్క నువ్వు వెళ్ళు. హుజూర్, నిన్ను అడగాలనుకున్నది ఏంటంటే, నువ్వెక్కడుండాలో అక్కడే ఉంటే మంచిది. నీకే చెప్పేది, వెళ్ళెక్కడి నుంచి. చిత్తం. పెళ్లి రోజు శుభాకాంక్షలు జోదా బేగం. జలాల్ ఇవాళ ఎంతో ఆనందంగా ఉన్నారు. వారలా ఆనందంగా ఉండడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నాకు చాలా బాధగా కూడా ఉంది. జోదా బేగం, మీరు నా జలాల్ని నాకు దూరం చెయ్యాలనుకుంటున్నారు. అది నేను ఎంత మాత్రం సహించలేను. పోలేండి. జోదా బేగం, ఇవాల్టి రోజు మీకు ఎంతో ముఖ్యమైన రోజు కదూ? ఆజ్ఞాపించండి విశిష్ట బేగం. దీన్ని కొంచెం వాసన చూసి సుగంధం ఎలా ఉందో చెప్పు. తీసుకో. ఇందులో ఏదో విచిత్రంగా. ఆహా, దీని సుగంధం నేను ఎలా కోరుకున్నానో అచ్చం అలాగే ఉంది. దీని ఎక్కడి నుంచి తీసుకోండి. అన్నట్టు దీనికి స్పృహ తెప్పించడానికి ప్రయత్నించకండి. దీనికి స్పృహ రావాలంటే చాలా వ్యవధి పడుతుంది. వెళ్ళండి. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ పుష్పం. దీని సువాసన కూడా. మరేమనుకోకండి జోదా బేగం, మీరు ఈ ఉత్సవానికి ఒంటరిగానే వెళ్ళవలసి వస్తుంది. మీతో పాటు జలాల్ రాలేరు. హోషియార్ ఖాన్ని లోపలికి పంపించు. హోషియార్, ఈ పుష్పగుచ్చాన్ని షెహన్షా గారికి కానుగ్గా అందజేయి. వెళ్ళు. చిత్తం. షెహన్షాయే అసలు ఉత్సవానికి రాకపోతే అప్పుడు మీ మొహం ఎలా వాడిపోతుందో నాకు కూడా చూడాలనుంది జోదా బేగం.
ఈ గదిలో ఒకవేళ నా లక్ష్య సాధనలో నాకు సాయం చేసేది ఏదైనా దొరుకుతుందేమో. హుమాయూన్ జీవిత చరిత్ర. ఒకవేళ ఇందులో నాకు పనికొచ్చేది ఏదైనా దొరుకుతుందేమో. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు షహనాజ్? ఓ మీరా, చూసారా? ఈ పుస్తకం ఎంత బాగుందో. నేను ఆడుకోవడానికి తీసుకోనా? నేను రహీంకి లేఖ రాయాలి, తనని క్షమాపణ అడగాలి. ఇక ఈ కాగితాలు ఎంత బాగున్నాయో. ఇదేం సాధారణ పుస్తకం కాదు, ఇది హుమాయూన్ జీవిత చరిత్ర. ఎన్నో ఏళ్లు శ్రమపడి నేనే రాశాను. అయినా నా అనుమతి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఈ గదిలోకి వచ్చేయకూడదు. పైగా ఇప్పటికే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నేనేం చేయలేదు. నేను రహీంతో ఆడుకుంటూ ఉన్నాను. నేనేం తనని తోసేయలేదు. అయినా నేను తనని క్షమాపణ అడగదలిచాను. ఆ ఆలోచన చాలా మంచిదే, కానీ అందుకుగాను నువ్వు లేఖ రాయాల్సిన అవసరం లేదు. రహీంని స్వయంగా కలిసి క్షమాపణ అడగొచ్చు. వారిప్పుడు సలీమా బేగం దగ్గరే ఉంటారు. అవునా? అయితే నేను ఇప్పుడే తన దగ్గరికి వెళ్తాను. ఆగు. ఇది రాజభవనం, సత్రం కాదు. ఈ విధంగా నీ ఇష్టం వచ్చిన గదిలోకి వెళ్తే ఇబ్బందులు పాలవుతావు. తమరి గదిలోకి తమరి అనుమతి లేకుండా వచ్చేసాను. అందుగాను నన్ను క్షమించండి. ఇక నేను వెళ్తాను. ఒక్కోసారి తను బానే ఉంది అనిపిస్తుంది, కానీ ఒక్కోసారి పిల్లలాగా ప్రవర్తిస్తుంది. ఖుదా కూడా చాలా గొప్ప కళాకారుడు. ఈ దుస్తులు మాకు ఎలా అనిపిస్తున్నాయి ఈ చెప్పండి. దుస్తులు మీకు చాలా అందంగా ఉన్నాయి షహన్షా. షెహన్షా గారికి జయము జయము. పెళ్లి రోజు అభినందనలు షెహన్షా. రా, మాకు ప్రస్తుతం మీ సహాయం అవసరం. ఉత్సవానికి ఏం ధరించాలో నిర్ణయించుకోలేకపోతున్నాం మేము. ఈ దాసులేమో మేము ఏం ధరించినా అందంగా ఉంటామంటున్నారు. ఉత్సవానికి ఏం ధరించాలో మాకు నువ్వే కొంచెం సలహా ఇవ్వు. దయచేసి క్షమించండి షెహన్షా. టీవీ అనేది మీ దుస్తుల్లో కాదు, మీ నైజంలోనే ఉంది. మీరు ఏ దుస్తులు ధరించినా ఆ దుస్తులకే మరింత అందం వస్తుంది. నువ్వు ఎంతో కాలంగా రుకయ్య బేగంకి సేవ చేస్తున్నావు, పొరపాటును మర్చిపోయావు. అబద్ధపు పొగడ్తలు చెప్పడం ఆవిడికి చాలా బాగా తెలుసు. సరే, కానీ అసలు ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావేంటో చెప్పు. ఈ పుష్పగుచ్చాన్ని మాకోసం రుకయ్య బేగం పంపారా? అవును షెహన్షా. అది మీకెలా తెలిసింది? తనకి మేము ఎన్నో ఏళ్ళగా తెలుసు. మాకీ గులాబీ పూలంటే చాలా ఇష్టమని ఆవిడికి తెలుసు. ఆదాబ్ షెహన్షా. మరి తమరికి ఈ కానుక నచ్చినట్లేనా? చాలా నచ్చింది. మా పెళ్లి రోజు సందర్భంగా అందరికంటే అందమైన కానుక మీరే ఇచ్చారు. నేను మీ చిన్ననాటి స్నేహితురాల్ని. మీ ఇష్టాలేమిటో నాకు బాగా తెలుసు. అదే మీలో ఉన్న ప్రత్యేకత. ఈ గులాబీ పూలైతే చాలా అందంగా ఉన్నాయి. వీటి సువాసన కూడా అంతే గొప్పగా ఉందో లేదో మేము చూడదలిచాం. ఈరోజు ప్రశ్న, రాజా బార్మల్ అల్లుడి పేరేంటి? ఏ అక్బర్, బి ఆదం ఖాన్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.